సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి సర్వ నిశ్చయంగా 100% ఇది నీ కోసమే, చిరునవ్వుతో విను తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. అది ఏంటి, బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా. బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ఇప్పుడు ఈ క్షణం నీ మనసు కృంగిపోయి ఉంది, మన పోరాటాలతో అలజడిగా ఉంది. ఒక్కొక్క క్షణం బాబా ఆశీర్వదిస్తున్నాడా నన్ను, బాబా నీ మనసు నిండుగా నింపుకొని ఉన్నాను కదా, బాబా నీ నామాన్నే స్మరిస్తున్నాను. సరే, నాకు మాత్రం దుఃఖం ఆగడం లేదే, నాకు దుఃఖం రాకుండా చేయలేరా, నా కర్మలు నేనే అనుభవిస్తున్నాను. అలాంటప్పుడు బాబాని ఆరాధించడంలో ఏం లాభం అని నీ మనసులో పలు రకాలుగా ఆలోచనలతో సతమతమైపోతూ కొన్నిసార్లు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు. ఇలాంటి ఆలోచనలు కదా నీ మనసులో తొలగించాల్సింది. ఇలాంటి వాటిని సరైనవి అని నేను చెప్పను బిడ్డ. నా అనుగ్రహం వల్ల నువ్వు నన్ను ఆరాధిస్తున్నావు, నన్ను పూజిస్తున్నావు, నన్ను స్మరిస్తున్నావు. అలా నన్ను స్మరించే అవకాశం కలిగింది అంటే నీకొక యోగం వచ్చినట్లే. ఈ జన్మలో జరిగినవన్నీ నీకు అన్నీ బాగా నీకు తెలుసు అంటే ఈ జన్మకి నీకు నువ్వు సాక్షివి. కానీ నీ పూర్వజన్మ కర్మఫలాలు వాటన్నిటికీ నేను సాక్షిని తల్లి. నీ పూర్వజన్మలో ఏం జరిగిందో, ఇప్పుడు ఏం జరుగుతుందో, ఇక మీద ఏం జరగబోతుందో అన్నిటినీ నీ బాబానే కదా సాక్షిని. జరిగినవన్నీ జరిగిపోయిన జన్మలో చెడు జరిగింది. ఆ చెడునంతా తగ్గించడానికి నేను ప్రయత్నిస్తున్నానమ్మా. ఎందుకంటే నువ్వు ఈ సాయి బిడ్డవు కాబట్టి. సరే, ఇప్పుడు నీ ప్రశ్న ఏంటి తల్లి? పూర్వజన్మ పాపకర్మల వల్ల కర్మ దోషాలు, కర్మ దుఃఖాలు నేను అనుభవిస్తున్నాను అనే కదా. ఇందులో బాబా ఏం చేస్తున్నాడు అనేదే కదా నీ ప్రశ్న. నేను నీ కర్మలను తగ్గిస్తున్నాను తల్లి. నువ్వు అనుభవించాల్సిన కర్మలు బాబా చాలా వరకు తగ్గిస్తున్నారు. జరుగుతుందా అనే నీ విధిని నేను తిరగరాస్తున్నాను. కానీ కొన్ని మార్పులు చేయగలను, కొన్ని నీకు నెరవేర్చగలను. అదే జీవితంలో కూడా జరుగుతుంది. ఇవన్నీ కొద్దిగా దాపరికంగా జరుగుతోంది అంటే అది తెలుసుకోలేకపోతే నువ్వు నన్ను నిందించడంలో ఎలాంటి తప్పు లేదు. కాబట్టి తెలుసుకుంటే నువ్వు నన్ను ఎలాంటి నిందలనేవి వేయలేవు. నేను ఏం చేయగలను చెప్పు అని నీకు నువ్వే ప్రశ్నించుకుంటావు తల్లి. నీ కర్మలన్నీ తొలగే వరకు ఎదురు చూడాల్సిందే కదా. కానీ నీ కర్మ తొలగిపోతే యోగం జరుగుతుంది కదా. ఈ విషయం నువ్వు ఎలా మర్చావు? అది ఎవరి వల్లను కూడా మార్చలేవమ్మా. ఎప్పుడూ నీ కాల సమయాన నీకు ఆనందంతో ఉండడానికి నీకు కొద్దిగా కాలం అనేది అనుకూలిస్తుంది. అనుకూలించిన కాలంను గుర్తించు, అర్థం చేసుకో. కాల సమయం కొద్దిగా ఆలస్యం అవుతుంది అంతే తప్పితే తప్పకుండా నీకు మంచి కాలం వస్తుంది. జరుగుతుందా జరగదా అని అనడం కంటే కొన్ని రోజులు ఓపికగా ఉంటే తప్పక జరుగుతుంది అనే నమ్మకం నువ్వు పెంచుకోవచ్చు కదా. కాబట్టి నా నామస్మరణ చేసేందులో, నన్ను ధ్యానించడంలో ఎలాంటి సందేహం పడవద్దు బిడ్డ. నా నామజపం చేస్తూ ఉండు తల్లి. నీ కోరికలన్నీ తీరుతాయి, నీ కష్టం తగ్గుతుంది, అంతా మంచిగా జరుగుతుంది. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్కసారి అయినా సరే బాబా సాయిరామ్ అని పిలువు. నీ జీవితంలో ఇప్పటి వరకు లేని మార్పులు నేను కల్పిస్తాను. దిగులు పడవద్దమ్మా. నువ్వు సరైన దారిలోనే నడుస్తూ ఉన్నావు. నేను నిన్ను సరైన బాటలోనే నడిపిస్తున్నాను. జరిగేది తప్పక జరుగుతుంది. నువ్వు కోరింది తప్పక నెరవేరుతుంది. నీకు ఎంతో ప్రీతికరమైన జీవితం తప్పక అందుతుంది బిడ్డ. శ్రమ వృధా కాదు. రాబోయే కాలం నీకు అంతా శుభమే జరుగుతుంది. నీ లక్ష్యం నువ్వు చేరుకుంటావు. కానీ అది చేరడానికి కొద్దిగా గురి అనేది ఉండాలి తల్లి. అన్నీ ఎదుర్కోగల పక్వం అనేది కావాలి. నీకు ప్రతి క్షణం ఏదో ఒక సమస్య వస్తుంది అని కంగారు పడకు. నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, ఇది అందరికీ జరిగేదే అని. నీకు పెద్దదిగా కనిపించేది అందరికీ చిన్న సమస్యగా ఉంటుంది. నీకు చిన్న సమస్యగా ఉండేది అందరికీ పెద్ద సమస్యగా ఉంటుంది.
కానీ నీకు మాత్రం కష్టం వస్తుందని అపోహలో ఉండకమ్మా. సమస్య అనేది ప్రతి ఒక్కరికి వచ్చేది పోయేది. దాన్ని మనోధైర్యంతో ఎదుర్కోవాలే కానీ మనోధైర్యాన్ని కోల్పోకూడదు. ఇలా కాకుండా నా బాబా నన్ను ప్రశ్నిస్తారు అంటే నువ్వు తప్పక గెలుస్తావు, ఏదైనా జయించగలను అనే నా మీద నమ్మకంతో ఉన్నావు. నీకెందుకు తల్లి భయం? ధైర్యంగా ఉండమ్మా. నీకు ఎవరూ లేరని అనుకోవద్దు. నీకు నేనున్నానని మరొక బిడ్డ. మన బంధం దృఢమైంది కాబట్టి నిన్ను కాపాడేందుకు ఈ సాయి వాకులు నీ వరకు చేరాయి. వీటిని జాగ్రత్తగా నువ్వు గమనించి పాటించావంటే నీ జీవిత లక్ష్యాన్ని చేరుకుంటావమ్మా. నీ అన్ని కోరికలు కూడా తీరుతాయి. నీకు నీ బాబా తోడుగా ఉండి నీ మీద ప్రేమగా ఉంటాను తల్లి. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ? సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.